పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 17వ రోజు 33, 34 అధ్యాయములు. 33వ అధ్యాయము కార్తీక మాసం ఏకాదశి ప్రాముఖ్యత గురించి కృష్ణుడు సత్యభామకు వివరించుట. మరలా సూత మహర్షి ఇట్లు చెప్పసాగాడు. కార్తీకమాస వ్రతాచరణ మహత్యాన్ని, ఏకాదశి వ్రతాచరణ మహిమను శ్రీకృష్ణుని ద్వారా విన్న సత్యభామ, స్వామి, సర్వకాలాలు అవయవాలుగా కాలస్వరూపుడివై వెలుగొందుచున్న నీకు నెలలలో కార్తీక మాసము, తిథులలో ఏకాదశి మాత్రమే అత్యంత ప్రియమైనదగుటకు కారణమేమి? అవే ఎందుకంత ప్రాముఖ్యత చెందాయి అని ప్రశ్నించగా, మందస్మిత వదనారవిందుడైన శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పసాగినాడు. ప్రియసఖీ, మంచి ప్రశ్నే వేశావు. సహజంగా అందరికీ వచ్చే సంశయమే నీకును వచ్చింది. ఇది అందరూ తెలుసుకోదగిన విషయమే. పూర్వము పృథు చక్రవర్తి కూడా నారదుడినిట్లే ప్రశ్నించాడు. అప్పుడు పృథు చక్రవర్తికి నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతున్నాను విను అంటూ చెప్పసాగాడు. పృథు చక్రవర్తితో నారదుడు ఇట్లు అంటున్నాడు. పూర్వకాలంలో సాగరతనయుడైన శంఖుడనే రాక్షసుడుండేవాడు. ముల్లోకాలను గజగజలాడించే ఆ శంఖుడు దేవతాధికారాలన్నింటినీ హస్తగతం చేసుకుని సర్వదేవతలను స్వర్గం నుండి వెళ్లగొట్టాడు. దేవతలందరూ ఆ రాక్షసుని ఆగడాలను భరించలేక, వాడు పెట్టే హింసలను తట్టుకోలేక తలొక దిక్కుగా పారిపోయి మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు. అయినా శంఖుడు తృప్తి చెందక దేవతలు మరలా బలోపేతమవడానికి కారణభూతమైన వేదాలను కైవసం చేసుకోవాలనుకున్నాడు. కారణం, వేద మంత్రాల వల్లే దేవతలు మరలా దైవత్వాన్ని పొందగలరు. వేదాల వల్లే దేవతలు శక్తివంతులు అవగలరని గ్రహించాడు. అదను కోసం ఎదురుచూడసాగాడు. ఒకనాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలో ఉండగా బ్రహ్మ వద్ద నుండి ఆ వేదాలను తస్కరించి పారిపోతుండగా అవి జారిపడి ఉదకమును అనగా సాగరమును చేరాయి. సాగరంలో పడిపోయిన వేదాలను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న శంఖుడు సముద్రమంతటా వెదికాడు. కాని వాటి ఉనికిని గుర్తించలేకపోయాడు. ఇంతలో బ్రహ్మదేవుడు పోయిన వేదాలను పొందుటకై మేరుపర్వత గుహలలో తలదాచుకున్న దేవతలందర్నీ వెంటబెట్టుకుని వైకుంఠానికి చేరాడు. యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాలలో భాగంగా వివిధ నృత్య, వాద్య, గాన, నామస్మరణలతోనూ ధూప, దీప, సుగంధ ద్రవ్యాలతో హడావిడి చేయసాగారు. చివరకు ఎలాగో మేల్కొనిన శ్రీహరి దేవతలను, బ్రహ్మను చూసి, దేవాది దేవులారా, మీరు నాపై చూపించిన వాత్స్యములను సంతోషించి మీకభయమిస్తున్నాను. నేడు కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నేను మేలుకొనే వరకు తెల్లవారుజామున మీరే విధంగా సేవించారో అట్లే ప్రతి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ధూప, దీప, సుగంధ ద్రవ్యాలతోనూ, నృత్య, గీత, వాయిద్యాదులతోనూ, శ్రీహరి నామ సంకీర్తనలతోనూ, షోడశోపచారాలతో, నియమనిష్టలతోనూ, భక్తి శ్రద్ధలతోనూ నన్ను ఎవరైతే పూజిస్తారో వారు నాకు ఆప్తులైన సాన్నిధ్యాన్ని పొందుదురు. వాళ్లచే నాకియ్యబడిన అర్ఘ్యపాద్యాదులన్నీ మరలా వారు సుఖించుటకే వినియోగపడతాయి. వేదాలు ఇప్పుడెలాగైతే ఉదకగతాలైనాయో అట్లే కార్తీక మాసమందు వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లగలవు. అందుచేత కార్తీక మాసమందు నదీ స్నానమునకు అంత మహిమ ఏర్పడింది. ఇక సమయం మించిపోతోంది. నేనిప్పుడే మీనావతారుడనై సాగరమందు ప్రవేశించి ఆ శంఖుని సంహరించి వేదాలను రక్షిస్తాను. నేను సాగరమందు ప్రవేశించిన నాటి నుండి 1 మాసం రోజులు సాగరమందే ఉండెదను. కావున కార్తీక మాసంలో నదీ స్నానం చేయువారు విష్ణు సన్నిధిని చేరినట్లే. కావున కార్తీక మాసంలో ప్రాతకాల సమయమందు నదీ స్నానం చేయడం అదభృత స్నానంతో సమానమగును. నాకు వైకుంఠము, దేవతలకు స్వర్గలోకము సహజవాసమైనట్లు ఈ కార్తీక వ్రతాచరణ ద్వారా మానవులు పుణ్యాత్ములై స్వర్గలోక ప్రాప్తి నొందగలరు. కార్తీక వ్రతాచరణలకు వ్రతభంగము కలగకుండుటకు, వారి కార్యాలకు ఆటంకములు రాకుండుటకు నేనిదే వరుణుణ్ణి ఆజ్ఞాపిస్తున్నాను. ఓ వరుణదేవా, కార్తీక వ్రతాచరణలకు కార్యభంగములు లేక విఘ్నములు రాకుండుటకు వారికి రక్షణ కల్పించి ధన, కనక, వస్తు, వాహన, పుత్ర, పౌత్రాది సమస్త సంపదలతో దీవింపుము. కార్తీక వ్రతాచరణను నిష్ఠగా నిర్విఘ్నంగా చేసినవారు సమస్త జనులచే పూజించబడి వన్నెకెక్కుతారు.
ఈ కార్తీక ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. కేవలము ఒక్క కార్తీక మాసంలో వీటన్నింటినీ ఆచరించుట వలన పుణ్యాత్ములై నా సాన్నిధ్యాన్ని పొందగలరు. దీనికంటే మోక్షము మరేదీ లేదు. ఇదే సూక్ష్మంలో మోక్షమని తెలుసుకోండి. యజ్ఞ ఏగాది తీర్థములు, జప తపాలు స్వర్గ ఫలాన్నీయగలవే కాని వైకుంఠ ఫలాన్నీయజాలవు అని తెలుసుకోవాలి. 33వ అధ్యాయము సమాప్తము. 34వ అధ్యాయము. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారము దాల్చుట. శ్రీ మహావిష్ణువు దేవతలకు ఆ విధంగా ఉపదేశించిన వాడై వింధ్య పర్వతమందలి నదిలో అర్ఘ్యమివ్వబోయిన కశ్యపుని దోసిలి జలాలలో మత్స్యావతారుడై నిలిచాడు. దోసిలికి దొరికిన ఆ చేపపిల్లను కశ్యపుడు తన కమండలమందుంచాడు. మరుక్షణంలోనే ఆ చేపపిల్ల పెరిగిపోయి కమండలమునందు ఇమడకపోవుటచే దానిని మరలా ఒక నూతిలో వేశాడు. లిప్తపాటు కాలంలో ఆ చేపపిల్ల ఆ నూతిని మించి ఎదిగిపోవడంతో మరలా కశ్యపుడు దానిని ఒక సరస్సులో వేయించాడు. శ్రీ మహావిష్ణువు మాయచేత ఆ మీనము సరస్సు పరిమితిని కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వేయించాడు. ఆ మహాసముద్రంలో మత్స్యము విపరీతంగా పెరిగిపోయింది. మహామత్స్యముగా రూపుదాల్చింది. ఆ మహామత్స్యమును వేదాలకై అన్వేషిస్తున్న శంఖాసురుడు చూశాడు. మహామత్స్యంతో తలపడ్డాడు. పోరు ఘోరంగా సాగింది. చివరకు శంఖాసురుణ్ణి ఆ మహాత్స్యము తన తోకతో ఒక్క దెబ్బ కొట్టింది. ఆ భీకర వాలాఘాతమునకు శంఖాసురుడు మరణించాడు. శంఖాసురుణ్ణి అభిష్టం మేరకు అతనిని విష్ణుమూర్తి శంఖాయుధంగా ధరించాడు. అనంతరము మత్స్యావతారమును చాలించి శ్రీ మహావిష్ణువు రూపమును ధరించి బదరికా వనానికి ఏతెంచి అక్కడి ఋషులతో, ఓ తాపసులారా, వేదములు సాగర గర్భంలో పడి సురక్షితంగా ఉన్నాయి. అది ఎక్కడున్నాయో వెదికి తీసుకుని రండి. నేను నా దేవగణమంతయు ప్రయాగలో ఉంటాము అని చెప్పాడు. ఋషులు సాగర గర్భాన్ని చేరి మంత్ర బీజాక్షరాలతో కూడియున్న వేదాలకై అన్వేషించసాగారు. ఓ పృథు చక్రవర్తి, ఆ వేదాలకై అన్వేషిస్తున్న ఋషులు ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదభాగం లభ్యమవడంతో ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖగా పరిణమించింది. నాటి నుండి ఆయా వేద భాగాలకు వారు ఋషులయ్యారు. ఋషులందరూ తమకు దొరికిన వేదాలను తెచ్చి ప్రయాగలోనున్న విష్ణువుకు అందజేశారు. అంతట విష్ణువు ఆ వేదాలను చతుర్ముఖి బ్రహ్మకు అందజేయించాడు. వేదాలు లభ్యమైన ఆనందంతో బ్రహ్మ ఒక అశ్వమేధ యాగాన్ని దిగ్విజయంగా నిర్వహించి దేవగరుడ, గంధర్వ, యక్ష, కిన్నర, పురుషాదులతో కూడి శ్రీ మహావిష్ణువునిట్లు స్తుతించారు. ఓ దేవాదిదేవా, అనాథరక్షక, అర్థత్రాణ పరాయణ, నీ కృపచే సృష్టికర్తయైన బ్రహ్మ తన వేదాలను ఇక్కడే పొందగలిగాడు. ఇట్లే నీ ఎదుట మేమందరము యజ్ఞ ఫలాలను ఇక్కడే పొందాము. కావున మానవ శ్రేయస్సు కొరకై నీవీ ప్రదేశమును అత్యంత పుణ్యస్థలముగాను, భూలోకంలోనిది అత్యంత పవిత్ర ప్రదేశంగాను, ఇహపర సాధకమైనదిగాను, అట్లే ఈ సమయము మహాపవిత్ర పుణ్యవంతమైనదిగాను, బ్రహ్మహత్యాది మహాపాతకములను సైతం పోగొట్టే అక్షయకరమైన స్థలమయ్యేటట్లుగా వరమివ్వమని ప్రార్థించాడు. మునుల ప్రార్థనను, దేవాదిదేవతల అభ్యర్థనను మన్నించిన ఆ శ్రీమన్నారాయణుడు సంతోషాంతరంగుడై, పుణ్యాత్ములారా, మీరనుకున్నట్లు మీ కోరిక ప్రకారమే ఈ ప్రదేశము భూలోకముతో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుగాక. ఇది బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రసిద్ధి వహించగలదు. త్వరలోనే సూర్యవంశ శ్రేష్ఠుడైన భగీరథుడు ఈ ప్రదేశానికి గంగను తీసుకువస్తాడు. సూర్యసుతయైన కాళింది కూడా వచ్చి ఈ గంగలోనే కలుస్తుంది. ఇదే త్రివేణి సంగమంలా వన్నెకెక్కుతుంది. ఇక్కడే గంగా, యమున, సరస్వతీ నదులు సంగమిస్తాయి. 3 నదుల సంగమం కాబట్టి ఈ ప్రదేశానికి త్రివేణి సంగమం అని పేరు వచ్చింది. మీరందరూ నాతోబాటు ఇక్కడే ప్రసిద్ధులవుతారు. ఇది యజ్ఞ యాగాదులకు, జపతపాలకు, వ్రతాలకు, హోమార్చనలకు అత్యంత అనుమైన ప్రదేశంగా ప్రసిద్ధి నొందుగాక. ఈ క్షేత్రమును దర్శించినంత మాత్రముననే అనేక జన్మజన్మల పాపములు హరించుగాక. ఈ పుణ్యస్థలమందు మరణించిన వారు జన్మరాహిత్యమునొందుగలరుగాక. ఎవరైతే ఇక్కడ నిత్య కర్మలను ఆచరిస్తారో వారి పితృదేవతలు నా సాన్నిధ్యం నొందుదురుగాక. సూర్యుడు మకర రాశి యందుండు ఈ సమయము సర్వదా పుణ్యదాయకము. ఇక్కడ ప్రాతకాల సంధ్యా వందనాలను చేస్తున్న వారిని చూసినా కూడా దోషాలు తొలగుతాయని అంటారు.
మహర్షులారా వినండి, నేనీ బద్రికావనంలో నిత్య నాట్యయుతుడనై ఉంటాను. ఈ క్షేత్రాన్ని సందర్శించినందువల్ల పాప విముక్తులై పుణ్యగతులను పొందగలరు. ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సు ద్వారా ఫలించిన ఫలము ఇతర క్షేత్రాలలో సంవత్సరాదులుగా చేసిన పుణ్యఫలంతో సమానమవుతుంది. పుణ్యచింతన కలిగిన పుణ్యాత్ములు ఈ క్షేత్రంలో మరణిస్తే జీవన్ముక్తులవగలరు అంటూ శ్రీమన్నారాయణుడు వారికి వరప్రసాదములొసంగి చతుర్ముఖుడైన బ్రహ్మతో సహా అదృశ్యుడయ్యాడు. ఇంద్రాది దేవతలు సహితము తమ తమ అంశలను ఈ ప్రదేశంలో వదిలి అంతర్ధానమయ్యారు. కావున పృథు చక్రవర్తి, ఈ బదరికా వన పుణ్యక్షేత్ర సందర్శనము మానవులకు అత్యంత పవిత్రమై పుణ్యదాయకము కాగలదు. అట్లే ఈ పుణ్యకథా శ్రవణము చేత కూడా మానవులు పరమ ఉత్కృష్టమైన పుణ్యఫలాన్ని పొందగలరు అని చెప్పాడు నారదుడు. 34వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.